ప్రభునందు ప్రియులారా, ఉదయకాలము ఇలాగా కూడి వచ్చుంటుండగా ప్రభు సంకల్పం అంటున్నది. ఆ హేతు చేత మొదటిగా దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనమందరూ ఆయన మాటలు ధ్యానించుటకు, ఆయన మాటలు మనకు విశదపరచుటకు చక్కటి తరుణము, సమయము, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. అలాగనే చేరొచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధ నామములో మళ్ళా ఆహ్వానించిన ప్రియులు బ్లెస్సింగ్టన్ అన్న గారికి, వారి సంఘ పెద్దలు, సంఘస్థులకు, అలాగనే బయట నుంచి వచ్చిన మీ అందరు కూడా, వరప్రసాద్ అన్న గారు కూడా హృదయపూర్వక వందనాలు. పెట్టండి. సరే, ప్రభునందు ప్రియులరా, దేవుడు చక్కటి వాతావరణం అనుగ్రహించుతున్నాడు. ఆయన పాచంతన మనము కూడి వచ్చుతున్నాం. ఆయన మాటలు వినుటకు మన కొరకు ప్రియుడు ప్రకటన చేసిన మేరకు ఏ సందేశము తీసుకుని వచ్చుతున్నారో ఎరగము అని అన్నారు. ఇక కొద్దిసేపులో తెలుసుకుంటారు. వాక్యము ఉపదేశపరచబడుతుండగా మన ధ్యానము యేసుక్రీస్తు వారు సంఘము కట్టుదురు, అలాగనే ఒకవైపు సాతాను దాన్ని అడ్డగించుట. ఈ అంశం మీద రేపు మధ్యాహ్నం వరకు మనము ధ్యానిస్తాం 4 సెషన్స్లో. రైట్, మళ్ళా కూడి వచ్చేటట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18 వచనం మాత్రమే. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 16వ అధ్యాయం 18 వచనం మాత్రమే. మరియు నీవు పేతురువు అన్నా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు. ఈ బండ మీద నా సంఘము కట్టుదును. యేసుక్రీస్తు వారు సేవ చేసే దినాలలో స్పష్టపరిచినాడు, నా సంఘము నేను కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఒకవైపు అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడినప్పుడు అక్కడ నిలబడి చూస్తూనే ఉన్నాడు. అంతేకాదు, నా సంఘము నేను కట్టుదును అని అన్నప్పుడు ఇది ఇప్పుడు మాట కాదు. భూమి పునాదులు వేయకముందే ప్రభు ఒక సంకల్పంలో ఉండేది, ప్రభు ఒక ఉద్దేశంలో ఉండేది. అది ఆయన నెరవేర్చేవాడుగా కనపడుతుంటున్నాడు. అది ఆయన సంకల్పము, ఇప్పుడుది కాదు. మళ్ళా పరమందు వారు మాట్లాడుకున్నారు. అపోస్తలుడు మత్తయి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, నరులను మన స్వరూపన మన పోలికలో చేస్తామన్నప్పుడు వారు చేసినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. అది ఎంత మాత్రం వాస్తవం ఉంటున్నదో అలాగనే సంఘం కట్టుట కూడా అంతే వాస్తవము. సంఘము, నా సంఘము నేను కట్టుదును. సంఘము అన్నప్పుడు దాని డిస్క్రిప్షన్ చాలా బాగుంది సాదృశ్యంగా. ఎక్కడ గమనిస్తామంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనంలో స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. హతసాక్షి కాకముందు పలికే మాటలలో ఒక మాట ఏమంటున్నాడు? సీనాయి పర్వతం మీద అలా తనతో మాట్లాడిన దేవదూతతోను అలా మన పితరులతోను అరణ్యంలోని సంఘమందు ఉండి, అరణ్యంలో ఉన్న సంఘమునందు ఉండి. అక్కడ మనం గమనిస్తున్నాం, మొట్టమొదటిసారి పాత నిబంధనలో సంఘం అనేది కనపడదు, కానీ పాత నిబంధనలో ఉన్న సంఘం గురించి ఈయన మాట్లాడుతుంటున్నాడు. ఎవరు? స్టెఫెన్. అరణ్యంలోనున్న సంఘములో నుండి అంటే ఏంటి? కాల్డ్ అవుట్, బయటికి పిలువబడిన వారు అది సంఘము అని స్టెఫెన్ స్పష్టపడుతున్నాడు. ఆ సంఘమునందు ఉన్నాడు దేవుడు, ఆ సంఘమునందు ఉన్నాడు క్రీస్తు అని ఆయన విశదపరుచుతున్నాడు. మనం గమనిస్తాం, బయటికి పిలిచినప్పుడు అక్కడ ఏమున్నది? ఈజ్ దేర్ లస్ట్? ఆశలు ఏమన్నా ఉన్నాయా? అక్కడ గమనించినట్లయితే అదొక స్థలము కాదు, అదొక కట్టడ కాదు. బయటికి పిలువబడిన వారు, హీస్ పీపుల్. అక్కడేమన్నా నాటినారా? అక్కడేమన్నా బిల్డింగ్ కట్టినారా? నోహ కాలంలో, లోతు కాలంలో అనా
తినుచు తాగుచు నాటుచు ఇల్లు కట్టుచు అదేమన్నా కనపడుతున్నదా ఆ సంఘంలో? వారు ప్రయాణిస్తున్నారు ఇద్దరి నుంచి ఐగుప్తులో నుండి కానానికి. అలాగనే నా సంఘము నేను కట్టుతున్నానంటే ఇద్దరి నుంచి అద్దరికి ప్రయాణమయ్యే సంఘము. ఎవరో సంఘము? ఈ మందిరము కట్టడ కాదు, మనమే విశ్వసించిన వారు. ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, ప్రభుకు హృదయం ఇచ్చినమా ఆ రోజు మన ప్రయాణము ప్రారంభమవుతున్నది. సో సంఘం అనేది ఒక చిన్న డిస్క్రిప్షన్ మాత్రం మనం గమనించుతున్నాం. అది మనం ఇంకొంచెం స్పష్టపరుస్తాం. ఏదేను తోటలో సంఘమా కాదా? ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఉన్నారు, అది సంఘమా సంఘము కాదా? మాట్లాడాలా? సంఘమే. ఒక చిన్న మాట అందరికి తెలిసింది కాబట్టి సమయం కూడా తక్కువగా ఉన్నది, లేట్ అవుతున్నది, చెప్పుకుంటూ పోతాం. అందరికి తెలిసింది అవసరమైన మాటలు మాత్రం మనం చదువుకుంటాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఆ తినొద్దన్న ఫలమును తిన్నాక దేవుడు చల్లటి పూటన వస్తుండగా ఆయన స్వరం విని వీళ్ళేం చేసినారు? దాచుకున్నారు. అంతకుముందు ఫెలోషిప్ ఉందా? ఫెలోషిప్ ఉంది. అన్యునితో ఉందా? ఉంది. ప్రభునామంలో వారు కూడి వస్తున్నారా? ఉన్నది. ఎప్పుడైతే వారు ఆ ఫలము తిన్నారో ఆ సిన్ అనేది వాళ్ళిద్దరిని ఏం చేసిందలా? వేరుపరచుతుంది. పాపం అనేది దేవుణ్ణి నరుని వేరుపరుస్తుంది. మన ఏదేను తోటలో అది సంఘమే. ఇంకొంచెం క్లారిటీ కావాలంటే మనకు అందరికి తెలిసిన లేఖనాలే. పెళ్ళిళ్ళలో మనం వింటుంటాం, చచ్చేంతవరకు మనం వింటుంటాం పెళ్ళిళ్ళు అటెండ్ అయినప్పుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో తిప్పొద్దులేనా 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 22, 23, 24, 25 వచనాలు మనం చూసినట్లయితే, భార్యలారా మీ పురుషులకు ఎట్లా లోబడాలంట? ప్రభువుకు వలె లోబడుడి. భర్తలారా అలాగనే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు అని దేనికి పోల్చి చెప్తున్నాడు? స్త్రీ సంఘము, పురుషుడు క్రీస్తు స్థానంలో. అది సంఘమే. అలాగనే మరొకటి జ్ఞాపకం చేసుకుంటాం. చాలాసార్లు చాలామంది అడుగుతుంటారు, ఏదేను తోటలో ఆ ఫలము తిన్నప్పుడు తినకముందే హవ్వ నోట్లో పోకముందే ఆమె కొట్టిండొచ్చు కదా? అవునా కదా అన్న? మీరు విన్నారా లేదన్నా? మా ప్రాంతంలో మాట్లాడుతుంటారు, అడుగుతుంటారు, ఇలాగ చేరొచ్చేటందుకు దేవుడు పరం విడిచిపెట్టి మన కొరకు ప్రాణం పెట్టుటేందుకు, అపవాది చేత ఇంత అవస్థలు పడుట ఎందుకు? హవ్వ తీసుకొని తినేటప్పుడు నోట్లోంచి కొట్టేయచ్చు కదా, చేతిలో నుంచి. ఇంత అవస్థలు పడేది అవసరం లేదు కదా? విన్నారా లేదా? విన్నాము. మనలో కూడా ఆ ప్రశ్న వచ్చింటుంది. ఆదిలో మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాలో కూడా ఉండింది. అవును. అక్కడ గమనిస్తాం, ఆమె తిని ఉంటున్నది, తీసుకుని వచ్చి తన భర్త అయిన ఆదామునకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏమన్నా మస్క కొట్టిందా? ఆదామా, నా ప్రియ భర్త, నేను తింటిని, నా నేత్రాలు తెరవబడి ఉంటున్నది. ఇంతకుముందు చూసిన తోట పచ్చగా కాదు కానీ ఇప్పుడు రంగురంగులుగా కనపడుతుంటున్నది. మనం ఇంతకుముందు తిన్న ఫలములలో అన్నిటికన్నా రుచికరమైనది ఇదే అని ఏమన్నా అనిందనా? మెప్పించిందా? కొన్నిసార్లు మనం నేను మెప్పిస్తుంటాను నా భార్యను. ఏమన్నా పని ఉన్నట్టయితే ఆమె కూడా కొంచెము అట్లా సుట్టేసుకుని వచ్చి ఆమెకు వస్తుంది. ఏదైనా పని ఉంటే. అది మా ఫ్యామిలీ అండి, మీ గురించి కాదు. రైట్? ఇక్కడ మనం గమనిస్తాం, అలాగూ ఏమన్నా హవ్వ కన్విన్స్ చేసిందా? ఏమాత్రము లేదు. తీసుకున్నాడు తిన్నాడు. ఇక్కడ ఏం గమనిస్తున్నాము? భార్య ఎవరి స్థానము? సంఘము. క్రీస్తు భర్త స్థానము. అలాగైతే ఎందుకు తిన్నాడు? ఎందుకు తినాల్సి వచ్చింటుంది? ఎందుకు తినాల్సి వచ్చింటుంది? ఒకవేళ హవ్వ తిన్నాక ఆదాము ఏమన్నా గద్దించినాడా? బుద్ధి ఉందేమే నీకు అన్నాడా? ఇప్పుడు మనం దేవునికి ఏం జవాబు చెప్పాలే అని అన్నాడా?
మనిద్దరం కలిసి దేవునికి ముఖం చూపించే కన్నా చోటు ఉన్నది మనకి అని అన్నాడా? ఏది లేదు. ఏది మాట్లాడక తీసుకున్నాడు, తిన్నాడు, ఖండించలేదు. ఏం చేయలేదనా? ఖండించలేదు. క్రీస్తు స్థానంలో ఆదాము ఏం చేసింటున్నాడో చేసింటున్నాడు. ఇంకొంచెం స్పష్టపరచాలన్నట్లయితే ఇప్పుడు తిప్పన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చూడాల్సి వస్తుంది, కానీ 14 వచ్చిన మాత్రం చదవనా? మరియు అలా ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము పడినాడా? నో. తిన్నాడు. అపరాధంలో పడినాడా? రాయబడలే. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా తిమోతికి రాస్తుంటున్నాడు. నేటి దినమందు ప్రపంచమంతటా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో ఇక్కడ మనం ధ్యానిస్తుంటున్నాం. హవ్వ ఈవ్ వాస్ డిసీవ్డ్ అండ్ ఫెల్ ఇంటు ట్రాన్స్గ్రెషన్, అపరాధం చేయడం. మళ్ళా పౌలు తెస్సలోనికీయులకు రాసి ఏమంటాడు? మీరు మీ అపరాధము చేతను పాపము చేతను చచ్చుచుండగా క్రీస్తునందు మనల్ని ఏం చేస్తున్నామా? బ్రతికింపచేసాను. హీ క్వికెన్డ్ us, బ్రతికింపచేసాను. ఏంటి ఇది విషయము? చూస్తాను. ఏదైనా తోటలో ఉన్న సంఘము, మన ధ్యానం ఏంటి? నా సంఘము నేను కట్టుదను. ఒకవైపు దేవుని ఉద్దేశము, తలంపు, ఆలోచన, ఆయన సంకల్పము నెరవేర్చుకుని వస్తుండగా, మరొక వైపు అపవాది సాతాను ఏం చేస్తున్నాడు? దాన్ని కట్టకుండా ఆపివేయాలని చెప్పి తను దాడి చేస్తున్నాడు. అది మనం గమనిస్తాం ఈ రోజంతా. ప్రభుచిత్తమైతే రేపు మధ్యాహ్నం వరకు. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. మళ్ళా ఆదాం ఎందుకు తినాల్సి వచ్చింది? ఎందుకు తినాలి? ఎందుకంటే దేవుడు చెప్పింది హవ్వతోనా ఆదాముతోనా? ఆదాముతో. ఆదాము హవ్వకు చెప్పింటాడా? ఖచ్చితంగా చెప్పింటాడు. ఆయనలో ఏదియో మాట్లాడకుండా ఆయన తీసుకొని తిన్నారు. మనం చూస్తాం పెళ్ళిళ్ళలో వాక్యాలు. మళ్ళా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, భర్తలు ఎంత మట్టుకు ప్రేమించాలంట? క్రీస్తు ఏం చేస్తున్నాడు? అదన్నా చెప్పండి. 5వ అధ్యాయం 25, 26, 27 వచనం ప్రకారంగా అలా సంఘాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆఖరి లైన్లో తన ప్రాణము పెట్టారు. ప్రాణం మట్టుకు ప్రేమించినాడు. మన కొరకు తోడు బలి అయింటున్నాడు. ఆదాం చేసింది అదే. మళ్ళా ఆదాం తిన్నాడే కానీ అపరాధం అని ఆయన గురించి రాయబడలేదు, కానీ భార్య గురించి రాయబడింది. అలాగనే క్రీస్తు మన పాపాల నిమిత్తమై, ఈ లోక పాపం నిమిత్తమై సిలువలో ఏం చేయబడినాడు? పాపముగా చేయబడినాడు, కానీ పాపాత్ముడు కాదు. హీ వాస్ మేడ్ ఎ సిన్, ఈజ్ నాట్ ఎ సిన్నర్. అలాగే ఆదాం కూడా అంతే. ఆయన అపరాధం చేసినాడని రాయబడలేదు. హీ వాస్ మేడ్ ఎ సిన్ అని నేను నమ్ముచుంటున్నాను. మరి మీరు కూడా ధ్యానించండి. హౌ ఫార్ ఇట్స్ ట్రూ. లేఖనాలు ఉన్నాయి, ఆధారాలు, ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, విశదపరచబడుతుంటున్నది. మళ్ళా ఆది సంఘమైన ఏదైనా తోటలో సాతాను సఫలమైనాడు. ఏం చేయుటకు? ఆయన సంఘము కట్టకుండా ఆపివేయుటకు అక్కడ ఆరంభమై ఉంటున్నది. నా సంఘము నేను కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. తప్పక సాధిస్తాడు. జరుగుతూ ఉంటున్నది. మనమే దానికి సాక్షులుగా ఉంటున్నట్టు. మళ్ళా అలాగైతే మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏదేను తోటలో జరిగినాక దేవుడు దానికి కావాల్సిన కార్యం జరిగించినాడు. 3వ అధ్యాయం 21 వచనం ప్రకారంగా అక్కడ ఏం చేసినాడన్నా? చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొడిగించినాడు. అనగా చింతింపబడిన రక్తము ద్వారా వారి అపరాధములు పాపాలు కడిగివేసి హీ క్లోత్ దెమ్
అలాగనే మనకు కూడా రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా రక్షణ వస్త్రాలు మనకు ధరింప చేసాను. సరే, అది అలాగే అయిపోతున్నది. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చింటున్నారు, విస్తరిస్తుండగా ఏమైపోయిందనా, దేవుడు పైనుంచి చూసినప్పుడు 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఏముందట, నరుల హృదయం యావత్తు చెడిపోయాను. ఇట్స్ ఫిల్డ్ విత్ సిన్. ఎవ్రీ థాట్, ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ఎ మ్యాన్ ఏం చేయాల్సి వచ్చింది? వరద చేత కొట్టబడుతున్నది, నాశనం చేయబడుతున్నది. అయితే మిగిలింది ఒక కుటుంబం మాత్రమే, నోహు కుటుంబం. 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం, యెహోవా చేత యెహోవా కృప పట్టున ఆయన నీతిమంతుడుగా తీర్చిపడినాడు. సరే, వరద అయిపోయినది, ఓడ అయిపోయింది, బయటకు వచ్చినారు. ఆదికాండం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదాంకు చెప్పే మాటలు వీళ్ళతో కూడా చెప్పింటున్నాడు. ఏమన్నాడు? వర్ధిల్లుము, భూమిని నింపుము. వర్ధిల్లుము, భూమిని నింపుము. సేమ్ థింగ్ యాజ్ ఆడమ్. వీళ్ళు కూడా ఈయన కూడా చెప్పినట్లు మనం గమనిస్తున్నాం. రాంగ ఆత్మీయులు ఏమైపోయినారన్నా? పడిపోయి ఎవరు సార్థకమైనారు? మళ్ళా అపవాదే. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, తిప్పొద్దులండి, ఆదికాండం 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమనే ఆలోచనలు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ? మనం ఒక గోపురము కట్టుదము, ఎక్కడంటల్లా? ఆకాశమున కంటల్లా. రెండో విషయం అక్కడ ఏమి గమనిస్తున్నామంటే, మనం ఒక పేరు సంపాదించుకుందాము, రండి, కమ్ పిలుచుకుంటున్నారు. అంటే ఏంటి ఈ తలంపు, ఈ ఆలోచన, ఈ క్రియ ఎవరు నాటినారు? వాళ్ళు అపవాదే. గాడ్ హ్యాస్ టు రీచ్ అవుట్ టు మ్యాన్. అయితే వీళ్ళేం చేస్తున్నారు? మేమే ఒక పేరు సంపాదించుకుంటాము, రండి అని గోపురం కడుతుంటున్నారు. అంటే మానవులు తన సొంత ఆలోచన, తన సొంత తలంపు, తన సొంత క్రియల ద్వారా పరము వెతుకుచున్న వారుగా ఉంటున్నారు. అంతేకాదు, ఒక పేరు సంపాదించుకుందాము రండి అంటే ఎవరి పేరు చేరిపోయాలా? ఎవరి పేరు లేకుండా చేయాలా? దేవుని పేరు లేకుండా చేయాలా? హౌ వీకెండ్ సఫలం అవుకుంటా వచ్చుతున్నారు. మొదటిగా ఏదైనా తోటలో ఆదామవ్వలు, తర్వాత ఇప్పుడు నోవా ద్వారా ఒక నీతి క్రియ జరుగుతుంది, నీతిమంతులు బయటకు వస్తారు, వారి ద్వారా ఒక సంఘము కట్టాలి, ఒక గ్రేట్ నేషన్ చేయాలి, వీరి ద్వారా నీతిని నిలబడాలి, నీతి ఫలములు కనపడాలి, నీతి కార్యాలు, నీతి క్రియలు కనపడాలని దేవుడు ఉద్దేశించినాడు. కానీ ఏం చేసినాడు సాతాను? ఆ ఉద్దేశం కూడా చెప్తున్నాడు, వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాడు అపవాది. ఆఖరిగా దేవుని యొక్క ఆలోచన, తలంపు, సంకల్పం బట్టి ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎవరు కనపడుతున్నారు? అబ్రహాం అని ఉందిలేండి, అబ్రహాం కాదు, సారా కాదు, రైట్? కొన్నిసార్లు అవుతుంటుంది చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు. సరే, ఏమన్నాడు? 12వ అధ్యాయం మొదటి వచ్చిన, బయటికి రా. ఎవరిని వదిలేయాలా? ఆ దేశము నుండి, రైట్, బయటికి రా. ఏం చేశానన్నాడు? ఒక గొప్ప జనాంగము, అనగా ఆయనలో ఒక సంఘము చూసింటున్నాడు. ఆయనలో ఏం చూస్తున్నాడన్నా? ఒక సంఘం. ఒక సంఘము చెప్పుకుంటూ వస్తున్న పాత నిబంధనలో పదము లేదు, కానీ స్టెఫెన్ ద్వారా పలికించుతున్నాడు. అపోస్తుల కార్యం 7:38 నేను చెప్పిన ఆ సంఘంలోనున్న క్రీస్తు. మళ్ళా అబ్రహాంను బయటికి పిలిచింటుండగా ఆ నేషన్ అమంగ్ ద నేషన్స్, ఆ నేషన్ ఒకటే పరిశుద్ధులుగా ఉండాలని, ఆ పీపుల్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం ఒక జనాంగము, ఒక ప్రజలుగా చేయాలని చెప్పి దేవుడు ఉద్దేశించి ఆయనను బయటికి పిలిపించి రప్పించి ఆయన పోతుండగా మళ్ళీ అక్కడ సాతాను దాడి. ఏంటది? సారా ఏమైంది? పిల్లలు ఉన్నారా? గొడ్రాలు, రైట్, బెరన్, పిల్లలు లేరు. సాతానంలో విత్తనం ఏంటి? విత్తనం ఏంటి? బీజం.
నా దాసి అయిన హాగర్ని తీసుకో, ఆమె ద్వారా నాకు ఒక కుమారుడు కను. అంటే సారాయి గర్భం ముచ్చిన దేవుడు హాగర్ గర్భం ముయ్యలేడా? మళ్ళీ ఆలోచన తలం పొద్దా? అరే ఆమెను కూడా గర్భం మూస్తే నా హస్బెండ్ని నేను పోగొట్టుకుంటానే అనే ఆలోచన వద్దా? పరాయి స్త్రీతో, దాసితో. చూడండి, నరుల ఆలోచన, నరుల తలంపు. ఆమెలో వేదన. ఏంటి వేదన? నేను కనాలి. కీర్తనలో ఏం రాయబడింది? 127 యెహోవా అనుగ్రహించు గర్భ, ఇట్స్ ఫ్రమ్ ద లార్డ్. మళ్ళా దేవుడు ముచ్చివేసినప్పుడు హాగర్ది కూడా ముచ్చివేస్తాడని అర్థం కావద్దా? అయినను దేవుడు పప్పెట్ ప్లేయర్ కాదు, తోలుబొమ్మలు ఆడించేవాడు కాదు. హవ్వ తింటుంటే ఆ పండును కొట్టేటకు తోలుబొమ్మలు ఆటలు ఆడించేవాడా? కాదు. మళ్ళా ఈయన విషయంలో హాగర్ విషయంలో ఏమన్నా ఆపినాడా? లేదు. సరే, ఆమె గర్భవతి అయినప్పుడు ఏమైంది? హాగర్ సారా ఏమనుకుంది? అసూయ పుట్టేదే కాకుండా అబ్రహాంను కూడా దూషించింది. నా ఉసురు నీకు. అబ్బా, ఎంత భయంకరాలు. ఇదంతటికి కారణం ఎవరు? అపవాది, సాతాను తానే. నా సంఘము నేను కట్టుకుంటా వెళుతుండగా మరొక వైపు అపవాది ఏం చేస్తున్నాడు అన్న దాన్ని కట్టకుండా ఆపివేస్తున్నాడు, బ్రేకులు వేస్తుంటున్నాడు. వీటన్నిటికీ కారణం ఎవరు ఉపయోగించున్నాడు? మనుషులనే. ఇంకా కొద్ది నెక్స్ట్ మెసేజ్లో మనం చూస్తాము. మనము మన సంఘము కట్టపోకుండా ఉండుట కారణం ఎవరంటే మనమే. వెరీ మచ్ ఎవిడెంట్. చూస్తాము వాక్యంలో ఆధారాలు, దీని కంటిన్యూయేషన్. చూడండి, నా సంఘము నేను కట్టుదును అని అంటే వానికి అవసరము లేదు. ఎట్లన్నా చేసి కూర్చివేయాలని చెప్పి అడ్డగించాలని. ఒక 5 నిమిషాలు ముందు అప్పుడు చెప్పనా, చూసుకోలేదు, టైం చూడండి. సో ఈలాగు అపవాది తన ఆట ఆడిస్తుంటున్నాడు. ఎవరిని పట్టుకొని? దేవుని ప్రజలే. ఆదమవ ఎవరు? ఆయన ప్రజలే. నోవహు ఆయన కుటుంబం ఎవరు? ఆయన ప్రజలే. అబ్రహాం ద్వారా వచ్చింది. అబ్రహాముకి సారా మధ్యలో జరిగిన కలహము, నా ఉసురు నీకు తగులును గాక. ఇంకా అబ్రహాం నుంచి మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే మలాకి గ్రంథం వరకు ఏమున్నదనా? వ్యతిరేకత, డిసోబీడియన్స్. ఆ హేతు చేత మలాకి తర్వాత బాప్తిస్మమిచ్చే యోహాను వరకు చాలామంది అంటారు 400 years సైలెంట్ పీరియడ్ అంటే. నాకు తెలియదు, నేను లెక్క చేయలేదు, నాకు తెలియదు. రైట్, ఉండొచ్చు. ఎవరో భక్తులు పెద్దోళ్ళు ఉంటారు. ఆ లెక్క ఆయనతో ఒకసారి ఎప్పుడన్నా అనంతపురంలో వరప్రసాద్ రెడ్డి దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తూ లెక్కలే, క్యాల్కులేషన్స్ అనమాట. ఇన్ని మైళ్ళు, ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని కిలోలు, ఇన్ని గ్రామ్స్ అని అంటుంటాడు. అంటే ఆయన తప్పు పట్టట్లే. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ నాట్ ఆల్వేస్. రైట్, అడగల ఆయననే ఏం చెప్తాడో. మంచిదే, ఆలోచన తలపు. సరే, మలాకి వరకు ఏమవుతుందనా? దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పంలో మనం ఏం గమనిస్తున్నామో? వ్యతిరేకత, డిసోబీడియన్స్ ఇన్ మ్యాన్. దేవుడు చెప్పినట్టుగా, దేవుని సంకల్పం చెప్పినట్టుగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా వారు నడుచుకోవట్లేదు. నడుచుకున్న వారు కొద్దిమందే, అనుసరించి జీవించిన వారు కొద్దిమందే, నాట్ ఆల్. పాత నిబంధనలు మనం గమనిస్తున్నాం. ఏం చూస్తున్నాం? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? రాజులను, ప్రవక్తలను ఎన్నుకున్నాడు. తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు? రాజులను ఎన్నుకున్నాడు. తర్వాత న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. ఎందుకు? తన ప్రజలను నీతిగా నడిపించుటకు, వారిని పరిపాలన చేయుటకు. అయితే వ్యతిరేకతను బట్టి మనం గమనిస్తాం సైలెంట్ పీరియడ్.
పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మనం గ్రంథాలు మనం గమనించినట్లయితే అధ్యాయులు స్టార్టింగ్లో మనం చూస్తాం, అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అన్ టు మీ సేయింగ్ అని అంటాడు. యెహోవాకు ఈలాగు సెలవిచ్చానని ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడేవారు, వినేవారు, అంగీకరించేవారు, స్వీకరించేవారు. అయితే మలాకి తర్వాత దెర్ వాస్ నథింగ్, నల్ అండ్ వాయిడ్. దేవునికి మనుషులకు కట్ ఆఫ్, సంబంధం లేకుండా పోయింటున్నది. ఎప్పుడైతే బాప్తిసమిచ్చే యోహాను బయటకు ఇచ్చుంటున్నాడో, లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసినాడో అక్కడ దానికన్నా ముందు మనం చూసినట్లయితే బహుశా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుంటాం. ఇట్స్ వెరీ యూస్ఫుల్ మనకి. 5వ వచనము, మత్తయి 3 అనుకుంటా, చాలా రోజులు అయితే చదువు. మత్తయి 3:5 ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ అన్న వెరీ గుడ్. కొంచెం నిదానంగా, కొంచెం బ్రేక్ పడితే బాగుంటుంది, స్పష్టత. ఆ సమయమున అన్న యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారట? ఆ పట్టణాల పేర్లు చెప్పనా? యెరూషలేము, యూదయ, యోర్దాను. ఆ పట్టణాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆ పట్టణస్థులందరూ ఎక్కడికి వచ్చారంటనా? -1 కాదు, అందరూ ఎక్కడికి వచ్చాడు? యోహాను ఎక్కడ ప్రకటిస్తున్నాడు? అరణ్యములో. పీపుల్ ర్యాన్ టు హిమ్. ఆయన ఎక్కడ ఎందుకు ప్రకటిస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్లో ప్రభువు నమ్ముకొని చదువుకున్నప్పుడు మనుషుల మధ్యలో ప్రకటించాలి, అక్కడ ప్రకటిస్తే ఎవడున్నాడా అని అనుకునేవాడిని. మనం మైక్ పెట్టుకున్నాము, మైక్ అవసరమా? ఆ కాలం ముందు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినప్పుడు, సేవ చేసినప్పుడు, పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించినప్పుడు మైక్ వాడినాడా? వేల కొలది. ఎంత? రొట్టెలు తిన్నారు, అది 1-2 సాదృశాలు చాలండి. 4,000 ఒకసారి, 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు కాక. స్త్రీలు పిల్లలు కాక. మళ్ళీ అంతమందికి వినపడిందా లేదా? మళ్ళీ ఆయన ఆడ ప్రకటిస్తే పట్టణాలు ఖాళీ అయిపోయినాయి, అందరూ పరిగెత్తినారు. మీరు చదవండి ఆఫ్టర్వర్డ్స్, యూ గో త్రూ ఇట్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. వెళ్ళినారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒక మాట అన్నా కదా, నరులకు దేవునికి నరులకు ఏమైపోయిందన్న సంబంధం లేకుండా అయిపోయింది. మలాకి తర్వాత ఎప్పుడైతే బాప్తిసమిచ్చే యోహాను వచ్చి ప్రకటన చేస్తున్నాడో, ఇట్ వాస్ దెన్ దేర్ హంగర్ ఫర్ గాడ్, దేర్ థర్స్ట్ ఫర్ ద ట్రూత్. సత్యం కోసము, దేవుని కోసము ప్రాకులాడవారు పరిగెత్తినారు అందరూ. అంతకుముందు దేవుడు వాళ్ళందరినీ లేపి యెహోవాకి ఇలా సెలవిచ్చినప్పుడు బుద్ధి లేదా? మారకూడదా? చెప్పినట్టు నడుచుకోకూడదా? ఆలోచన చేయండి. ఇట్ వాస్ దెన్ ఆయన ఎవరిని ఇంట్రొడ్యూస్ చేసినాడన్నా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంకి వచ్చింటున్నాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు. యేసుక్రీస్తు వారు పుట్టి ఉంటున్నాడు. అక్కడ మనం గమనిస్తాం. ఇక్కడి నుంచి మనం ఏం గమనిస్తామంటే, పాస్ట్ ఏం జరిగినది, ఎలాగో అడ్డగించినాడు, ఎలాగో నాశనం చేయటకు పూనుకున్నాడు అనేది మనం గమనిస్తున్నాము. ఇంకొంచెము డీటెయిల్గా మనం చూస్తాము. యేసుక్రీస్తు వారు పుట్టింటున్నారు. జ్ఞానులు వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? లేచి కూర్చున్నాడు. వీడు ఏం చేసినాడలా? లేచి కూర్చున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు. అది కూడా ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు? హేరోదు రాజుగా ఉన్నాడు. అరే, రాజులు అంటే చేయబడేవారు. కింగ్స్ ఆర్ మేడ్, బట్ బార్న్ కింగ్. ఇదేంటిది? నాకు పోటీనే అనుకున్నాడు. దేవుడు అలాగా అనుకోలేదు. హీ డిడ్ కమ్ టు రూల్ ద నేషన్స్, టు హ్యావ్ ఎ నేషన్ సిన్లెస్. హేరోద్ని వాడుకున్నాడు. హేరోద్ ఏం చేశాడు? నరులను రెడీ చేయలేదా?
చంపాలని పూనుకోలేదా? దొరికినాడా? దేవదూతలు యోసేపుతో మాట్లాడి దే వర్ షిఫ్టింగ్ ప్లేసెస్. దేవుడు సాధించినాడా? అపవాది ఆడ ఫెయిల్ అయినాడు. రైట్, ఇప్పుడు సేవలకు వచ్చినాడు. ఎన్నేళ్ళకి వచ్చినాడు? ఎవిడెన్సెస్ మళ్ళీ లెక్క చేయాలా? రైట్, ఎన్నేళ్ళు సేవ చేసినాడు అనేది సరే అది పక్కకి పెడతాం. సేవకు వచ్చినాడా? సేవకు వచ్చినప్పుడు సేవకు సమర్పించుకొని వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఇంట్రొడ్యూస్ చేసినాడు. ఏమని ఇంట్రొడ్యూస్ చేసినాడు? లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, పాప భారంలో మోసుకొని పోయే దేవుని పిల్ల. ఇది కూడా మంచి సబ్జెక్ట్. అది దిస్ ఇస్ నాట్ ద టైం. మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. విన్నాడా? వినలేదా? విన్నాడు. సాతాను గుండెలో దడ. ఏమే దడ? పాపంలో మోసుకొని పోయేకొచ్చినాడు, తీసివేయటకు వచ్చింటున్నాడు. వాడు ఎవరు? అపవాది, అబద్ధానికి జనకుడు. ఈస్ ఫుల్ ఆఫ్ సిన్, ఫుల్ ఆఫ్ డిసీట్, డిసీవర్, వంచకుడు, మోసగాడు. సరే, ఈయనను ఎట్లన్నా చేయాలా? ఆత్మచేత కొనబడిపోయి 40 రోజులు పగులు రాత్రి పగులు అక్కడ ఏం చేసినాడనా? కొండ మీద ఉపవాసం అనా 40 రాత్రి పగులు శోధన కొండ అంటారు కదా. ఫస్ట్ స్టార్టింగ్లో బాప్తిస్మం తీసుకున్నాక వెళ్ళిపోయినాడు. ఏంటది? రాత్రి పగులు 40 రాత్రి పగులు ఏం చేశాడనా? ప్రార్థన. ఏమీయో తినలేదన్నాడు. సరే, ఏమీయో తాగలేదు. కిందికి వచ్చిన అక్కడ పైన ఉంటుండగా 40 రోజులు మిగించంగానే ఎవరు పోయినారు ఆయన యుద్ధకి? అపవాది, సాతాను. ఏమన్నాడు? అది తినేది పక్కకు పెట్టినట్లయితే నీవు దేవుని కుమారుడైతే పైనుంచి. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అన్నప్పుడే ఆయన పూనుకున్నాడు 2 విషయాలు. ఎన్ని విషయాలు? 2 విషయాలు. అడ్డు తొలగించాలి. ఎవరిని? యేసు ప్రభువుని అడ్డు తొలగించాలి. ఆయన లేకుండా చేయాలి. ఆయన ఉంటే ఖచ్చితంగా సంఘం కట్టబడుతుంది. అది కూడా ఆయనకు తెలుసు. లేఖనాలు తెలుదు ఆయనకి. సమస్తం ఎరుగును. ఇలాగ రాయబడింది అని అంటే వాడు కూడా లేదా ఇలాగ రాయబడిందని అన్నాడు. హీ నోస్ ద స్క్రిప్చర్స్ వెల్. అడ్డగించాలని చెప్పి ఆయన లేకుండా చేయాలని చెప్పి పుట్టినప్పుడు పెరిగేంత వరకు తండ్రి అయిన దేవుడు కాపాడుకుంటూ వచ్చింటున్నాడు. తర్వాత ఇప్పుడు సేవలో వచ్చినాక జాగ్రత్త వినాడు. ఇప్పుడు సేవలో వచ్చినాక ఏం చేస్తున్నాడు? పైనుంచి దూకు. అంటే ఏంటి? దూకితే ఏమవుతాడనా? 100% మ్యాన్, 100% గాడ్. 100% దేవుడు అన్న. అక్క వినండి. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. వాక్యం ఎవరు ఎత్తుకుపోతారో? ఆకాశ పక్షులు. అవి బలపడతాయి మనకన్నా. రైట్, ఇక్కడ గమనిస్తాం. ఈ అంకం ముగిస్తాం ఇంకా కొద్దిసేపులో, త్వరలో. పైనుంచి దూకు అని అన్నాడు. ఆయన 100% దేవుడు, 100% నరుడు. మనం లేఖనాలు చదివినట్లయితే క్రొత్త నిబంధనలో అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. మనసులో పెట్టుకొని చదవండి. కొన్ని సందర్భాలందు ఆయన దేవుడుగా మాట్లాడినాడు, కొన్ని సందర్భాలందు నరుడుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ దిస్ నాట్ ద టైం. సో 100% నరుడుగా ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు పైనుంచి రక్త మాంసంలో ధరించిన వాడు కాబట్టి. సో పుట్టినప్పుడు పోయింది, రెండోసారి దూకన్నప్పుడు దూకలేదు. మనొక్కటి కూడా చూపించినాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నప్పుడు రాజుకు కావాల్సిందేంటి? రాజుకి ఏముండాలా? రాజ్యం ఉండాలి. రాజుకి ఏముండాలా? పైన ఎక్కించి ఏం చూసినాడు? చూపించినాడు ఈ రాజ్యాలు అనేటి. ఆ రాజ్యాల కోసం వచ్చినాడా? తన రాజ్యము తను స్థాపించటకు వచ్చినాడు. అదే ఆ సంఘము. ఆ సంఘమే ఆయన రాజ్యము స్థాపించటకు వచ్చినాడు. అదైపోయింది, దిగిపోయినాడు. అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం కొన్ని పైన చూసుకొని వెళ్ళిపోతాము. టైం చాలా తక్కువగానే ఉంటున్నది. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. ఇంకా సేవలో దిగినాడు, సేవలో ముందు కొనసాగుతున్నాడు. దిగిపోతుండగా
తరువాత అలా యూదులు ఆయనను చంప వెదకినందున చాలు. యూదులు ఏం చేస్తున్నారన్నా? ఆయనని చంపాలా. వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? వాళ్ళే. ఈయన చేతకాలే, కొండ మీద పుట్టినప్పుడు చేతకాలే, కొండ మీద చేతకాలే, యూదులను వాడుకుంటున్నాడు. ఆయన ఒకటేనా? 3వ వచనం చదవనా? ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయాకు వెళ్ళుము. యూదయాకు వెళ్ళమంటున్నారు. ఎవరు అంటున్నారు? సహోదరులే, అదే తల్లికి పుట్టిన వారే. ఎందుకు వెళ్ళమంటున్నారు యూదయాకు? మొదటి వచనమే కారణం. యూదయాలో పండగ, అక్కడ యూదులు ఉన్నారు, దొక్కితే చంపాలనుకున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు. సహోదరులు కూడా పూనుకున్నారు టు డూ అవే విత్ క్రైస్ట్. ఆయన లేకుండా చేయాలనే ఉద్దేశంతో. ఆయన లేకుండా చేసినట్లయితే సంఘము కట్టబడదు. ఎన్ని ప్రణాళికలు చూడండి, ఎన్ని రీతిలుగా. అనేక సందర్భాలందు రాళ్ళు ఊరి చంపాలనుకోలేదా? అనుకున్నారు నానా విధాలుగా. సరే, వాటన్నిటిని దాటినాక లాస్ట్కి ఒక సమయం వచ్చింది. తన సంఘము కట్టుటకు ఆయన ఏం చేయాలి? తనను తాను అప్పగించుకోవాలి. ఆయన ఒక చావు, సమాధి, పునరుత్థానము ద్వారా మనకు రక్షణ, విడుదల. అపవాదిని ఓడించి మనకి రక్షణ, విడుదల దయచేయటకు. కాబట్టి గెత్సెమనే తోటలో ఎవరు వచ్చినారు? ఇస్రాయేల్ సైన్యం అరెస్ట్ చేసి వచ్చినారు. ఎవరు వెతుకుచున్నారంటే ఫలాని వారు. ఆయన నేనే ఏమన్నాడన్నా యేసు? ఏమైనారు? వెనకల వెళ్ళి పడిపోయినాడు. ఎస్కేప్ కావచ్చు కదా? ఎస్కేప్ అయినాడా? పారిపోవచ్చు కదా? సమయం వచ్చింది. ఆకాశం క్రింద, భూమి మీద ప్రతి దానికి ఒక సమయం కలదు, ప్రతి ప్రయత్నానికి ఒక సమయం కలదు. అది నరుల గురించి. అలాగనే ప్రభు దేవుడు నిర్ణయించిన మేరకు ఆ సమయం వచ్చింది. తనను తాను అప్పగించుకున్నాడు. ఏదో సాధిస్తున్నాను అని అనుకున్నాడు. కొద్ది మట్టుకు మాత్రం ఏదో ఒకటి చేయాలా. ఆడ న్యాయాధిపతులు ఉన్నారు, ఎంతమంది? వారందరితో కదా. అక్కడ కూడా నెపములు, అన్యాయపు తీర్పులు ఎన్నెన్నో చేసింటున్నారు. సరే, ఆఖరిగా చనిపోయింటుండగా వారిలో ఒక ప్రేరేపణ కలిగి ఏం చెప్తున్నాడో, ఆయన బతుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, 3వ దినమున లేస్తానని. ఎవరన్నారంట? ఆ వంచకుడు, దట్ డిసీవర్, ఆ వంచకుడు. అప్పుడు ఏం చేస్తున్నారు? సమాధిని భద్రపరిచి కావలి ఉంచేది. లేకుండా చూడాలా. లేస్తే కావలి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ కొట్టి లోపలేస్తారేమో బహుశా. నేనంటే ఎరగాను కానీ వాళ్ళందరికీ గాఢ నిద్ర దయచేసింది ఎవరన్నా? మేము నిద్రపోతుండగా అని చెప్పి మళ్ళా అబద్ధాలు పాడిపిస్తాడు. ఈనాటికి నమ్ముచున్నారని రాయబడింది యూదులు. సరే, ఏదెట్లానో ప్రభు యొక్క కృప, ప్రేమ, మార్గదర్శనం చెప్పున మనల్ని రక్షించుటకు, ఇద్దరి నుంచి ఇచ్చేటకు ఆయన పునరుత్థానము. ఆయన అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా 40 రోజులు అక్కడక్కడ సందర్భాలందు అగుపడినట్టు మనం గమనిస్తుంటున్నాం. రైట్? అడ్డు తొలగించడానికి అయిందా? కాల. ఇప్పుడు సంఘం కట్టుటకు ఎవరు? క్రీస్తే. ఆయనను ఆ సేవ మధ్యలో నేను అన్నాను కదా, 2 విధాలుగా అడ్డగించినాడని. మొదటిగా ఆయనని లేకుండా చేయాలని, అది మనం గమనించినాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ. అక్కడ నుండి ఆయన పునరుత్థానము ఆరోహణమైనంత వరకు మనం గమనించినాం. ఇప్పుడు ఆయన సేవ. వచ్చినవాడు ఊరుకుంటాడా? సేవ చేస్తున్నాడా? వాక్యం ప్రకటిస్తున్నాడా? బోధిస్తున్నాడా? ఉపమానాలు చెప్తున్నాడా? ఒక వచనం చదవనా? మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనము. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనము. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని. మళ్ళా చదవనా దయచేసి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని. చాలండి. ఆయనని అడ్డు తొలగించాలా, లేకుండా చేయాలా. ఆయన లేకుండా చేయాలని ఒక ప్రయత్నం ఒక పక్క.
ఆయన సేవ చేస్తుండగా, ఆయన బోధిస్తుండగా, ఉపదేశిస్తుండగా, ప్రకటిస్తుండగా, ఉపమాన రీతిగా మాట్లాడుతుండగా, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తుండగా ఏం చేస్తున్నాడన్నా? ఆయన మాటల్లో ఆయనని చిక్కుపరచాలని, మాటలలో చిక్కుపరచాలా అంటే ఏంటి అర్థము? ఆయన మాట్లాడే ఆయన బోధ అంతా అబద్ధము, ఆయన బోధ అబద్ధము. కింద 14-15 వచనాలు చూసినట్లయితే అందులో ఆ యేసు ప్రభుని కొందరు హెచ్చించి, అయ్యా మనము ట్యాక్స్ కట్టాలి కదా, ఎట్లట్లా ఏం కట్టాలా కట్టకూడదా? సరే దీనారు తీసుకొని ఆయన యేసు ప్రభు ఏమన్నాడు? నాయన అన్నట్లేదు, నేను అంటున్నా, దీనారు తీసుకో, దాని మీద ముద్రించబడింది ఎవరి బొమ్మ అంటే ఎవరి బొమ్మ ఉంది? కైసర్. కైసర్కి దేవుడి. నువ్వు ట్యాక్స్ అని భూలోకంలో భౌతికంగా మాట్లాడుతున్నావు, కానీ నాయన దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి ఇమ్మో, ఈడ కట్టు, ఆడ కూడా కట్టు, దట్స్ అ బ్లెస్సింగ్ టు యూ అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు మనం గమనిస్తున్నాం. అలాగే కింద వచ్చిన చూసినట్లయితే మరొక మాట అంటాడు. మోషే అయితే ఈలాగు సెలవిచ్చాను, ఒకడు సహోదరుడు వివాహం చేసుకొని చనిపోయింటుడగా ఆయన బ్రదర్, ఆయన సహోదరుడు ఆయమని వివాహం చేసుకోవాలి. అట్లా ఎంతమంది? 7 మంది. మన పరలోక రాజ్యం ముందు వాళ్ళు ఎవరికి భర్త. ఆమె కూడా చనిపోయింది. ఎవరికి భర్త? యేసుప్రభు అన్నాడు, ఆడ పెళ్ళికి ఇయ్యబడరు, పెళ్ళి ఎట్టుంటారంట? దేవదూతల వాళ్ళే. మూడవది, అయ్యా కమాండ్మెంట్స్లో ఏది గొప్పది? దానికి కూడా జవాబు ఇచ్చినాడు, అయిపోయింది. అక్కడికి ఊరుకున్నాడు వాడు. ఊరుకుంటే మంచిది కదా, సాధించాలా. యేసుక్రీస్తు అబద్ధ బోధకుడు, ధర్మశాస్త్రానికి విరోధం చేస్తున్నాడు, దేవుని రాజ్యం ప్రకటించే విషయంలో తప్పు చేస్తున్నాడు. మనకి మోషే ఉన్నారు, అబ్రహాము ఉన్నారు. ప్రవక్తగా మోషే గొప్పవాడు, మాకు పితడుగా మాకు తండ్రిగా అబ్రహాం ఉన్నాడనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పురుకొల్పుతున్నట్టు మనం గమనిస్తున్నాం. అదే యోహాను రాసిన సువార్త చూడాలి దయచేసి, 5వ అధ్యాయము, బహుశా 5వ వచనము. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయమనా, 8వ అధ్యాయము. అట్టివారిని రాళ్ళు ఊరి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించినాడు కదా అని ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చింటున్నారు. రైట్? ఏంటిది? ఆయన మాటల్లో చిక్కుపరచాల అంటే ఆయన సేవలో, ఆయన బోధలో ఆయనని ప్రతి విధంగా అడ్డగించి తప్పు పట్టి ఆయనని పక్కకి నెట్టివేయాలి. ఆయనని ఏమీ లేకుండా శూన్యంగా చేయబడాలని ఎవరిది ఆర్భాటమో? సాతానుది. ఒక పక్క యేసుక్రీస్తు వారు నా సంఘము నేను కట్టుదును అని అంటే ఆ కట్టకుండా ఆపివేసి బ్రేకులు పడేటట్టు చేసేది ఎవరు? సాతాను. ఎవరిని వాడుకుంటున్నాడు? వాళ్ళనే. మోషే ధర్మశాస్త్రంలో ఇలాగో ఆజ్ఞాపించినాడు కదా అంటే వాళ్ళు ఎవరు? యూదులే. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కింద కూర్చొని నేల మీద ఏం రాసినాడు. మళ్ళా అడిగినప్పుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఒక రాయి అని మళ్ళా ఏం రాసింటాడు? ఇర్మియా గ్రంథము 17-13 అన్న. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13 వచనము. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము అలా మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము అలా ఇశ్రాయేలునకు ఆశ్రయమా అలా యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఇక్కడ వినండి, ఇక్కడ స్లో చదవండి. ఇక్కడ యెహోవాను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. రెండో మాట, ఇంకొక మాట, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు.
దేవుని మాటలు విసర్జించేవారు, దేవుని ఊటను విసర్జించేవారు పేర్లు ఎక్కడ రాయబడిందనా? ఇసుక మీద. దేవుని నమ్మిన పిల్లల పేర్లు ఎక్కడ ఉన్నాయి? పైన జీవగ్రంథంలో. అది ఎవరన్నా తుర్పి వేస్తారా? లేదు. అయితే భూమి మీద, నేల మీద రాయబడింది. ఈ భూమి దేనికోసం నిలబడిందనా? అగ్ని చేత నాశనం చేయబడటకు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకాగ్నికే. అవిశ్వాసులు, నమ్మని వారు, నామకర్తగా వచ్చిపోయేవారు, వస్తేమేమో పోతిమేమో. చర్చికి వచ్చే వాళ్ళు కూడా అందరు పోరబో లేవు లేఖనాల్లో. ఎప్పుడన్నా ఉంది అది వద్దులేండి, టచ్ చేసేది. ఇప్పుడు ఉన్న టాపిక్లోనే మనకి టైం సరిపోదు. విసర్జించిన వారు, దేవుడు వద్దన్న వారు పేర్లు అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు అక్కడ కూర్చొని, నేల మీద కూర్చొని ఎవరి పేరు రాస్తున్నాడు? వాళ్ళ పేర్లే. ఎవరి పేరన్నా? వారి పేరే. ఎవరు మొదలుకొని పోయినారు? పెద్దలు మొదలుకొని, వయసులో పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు అందరు ఏం చేసి ఖాళీ జాగా ఖాళీ చేసి దే హర్డ్ ఇట్ అని ఉంది. వయసులో ఎవరు పెద్దవాళ్ళో వారి పేరు. ఒక్కొక్కడు ఖాళీ. మిగిలిపోయింది ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. ఇంకా నువ్వు పాపము చేయవద్దు. హీ కేమ్ టు ఫర్గివ్ సిన్. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకనా? పాపాలు క్షమించుటకే, సంఘాలను కట్టుటకు, నీతిమంతులు తన ప్రజలనుగా చేసుకోవడానికి కానీ, రాజ్యము స్థాపించటం కాదు కానీ దేవుని సంఘం అనే రాజ్యము స్థాపించటకు. కావున ప్రియ సోదరి సోదరా, ఇంకా ఎన్నో ఉన్నాయి. సిలువ వేసేకి తీసుకొని పోయినప్పుడు అక్కడ కూడా ఏమన్నారు? ఈయన ఈ ఆలయంను పడగొట్టండి, 3 రోజుల్లో. తప్పుడు అర్థాలు. ఆయన మాట్లాడింది దేని గురించి? ఆయన దేహమైన, ఆయన ఆలయం గురించి, ఆయన దేహం గురించి ఆయన మాట్లాడినాడు. తిరుగు 3వ దినం లేస్తానని. అట్లా ఎన్ని లేవు చెప్పండి? శిష్యులు పట్టుకొని, ఏంటయ్యా నీ బోధకుడు ఎవరితో కూర్చొని భోజనం చేస్తున్నాడు? పాపులు సుంకర్లతో. వాళ్ళతో కూర్చొని మళ్ళీ వచ్చింది ఎవరి కోసమన్నా? నీతిమంతుల కోసమా? నో, హీ కేమ్ ఫర్ అస్. మన నిమిత్తమై, మా నిమిత్తమై వచ్చుచున్నాడు. పాపులను రక్షించుటకు. ఎన్నో విధాలుగా ఉన్నాయి. అడ్డు తొలగించాలనుకున్నాడు ఆయన, నీకు కాలేదు. తప్పుడు వాక్యం, ఈయన బోధకుడు కాదు, ఈయన తప్పు చెప్తున్నాడని ఈయనని చెరిపివేయుటకు ఆయన గురించి చెడుగా. పైనుంచి కప్పు తీసివేసి పక్షవాయుని కింద దింపినారు. 4 భుజం మీద మోసుకొని వచ్చి యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపాలు ఏమన్నారు ఆయననే? సరేలే, పరిపెత్తుకొని పో. ఇది కంటికి కనపడేది బాగుంది వాళ్ళకి. ఈయన ఎవడు అని చెప్పి అక్కడ రాయబడింది. ఈయన దూషణ చేస్తున్నాడు. దేవదూషణ చేస్తున్నాడు. ఈజ్ ఎ బ్లాస్ఫెమర్. ఆలోచించే ప్రియుడా, ఆలోచించు. ఒక వచనం చదువు దయచేసి. మత్తయి సువార్త 12:22. టైం అవుతారా అన్న? టైం అవుతా? అన్న దయచేసి మత్తయి రాసిన సువార్త 12:22. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడును, దయ్యం పట్టిన వాడైన గుడ్డివాడు, మూగివాడు ఆయన యుద్ధకు తేబడెను. అలా ఆయన వారిని స్వస్థపరచనందున మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలు విస్మయం పొందినారు. కానీ ఆయన కొంతమంది ఎన్నుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈయన బెల్జెబూబు నామములో దయ్యాలు వదులుకొడుతున్నాడు. ఎట్లనా చేసి యేసుక్రీస్తు నామమును లేకుండా చేయాలని, యేసు లేకుండా చేయాలని, ఆయన బోధ లేకుండా చేయాలని, ఆయన ఉపదేశము లేకుండా చేయాలని చెప్పి ఎన్ని విధాలుగా
ఎన్ని విధాలుగా ప్రణాళికలు చూడండి. నా సంఘము నేను కట్టుదునని యేసు తన ప్రయత్నము తాను చేస్తుండగా ఆయన సంకల్పం చెప్పినట్టుగా ఆయన జరిగించుకుంటూ వస్తుంటున్నాడు. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలో. తర్వాత నోహు ద్వారా ఒక నీతిమంతులు అవుతారు, అందరు జనం ఉంటే అక్కడ. తర్వాత అబ్రహాం ద్వారా ఒక గొప్ప జనాంగము, ఏ నేషన్, ఏ పీపుల్ ఫర్ ద లార్డ్, ఏ హోలీ నేషన్. ఏ నేషను? హోలీ నేషన్ ఫర్ ద లార్డ్ అని అక్కడ అనుకుంటే వాళ్ళని కూడా లాస్ట్గా ఆయననే స్వయంగా రావాల్సి వచ్చింది మన నిమిత్తమై మన పాపాలు క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు. నీతిమంతుడు పరిశుద్ధుడు ఏ పాపం ఎరగని వాడు మా నిమిత్తమై చనిపోయి సమాజంలో తిరిగా లేచినాడు. మనల్ని రక్షించుటకు, మన అపరాధంలో పాపాలు తీసివేయటకు, తూర్పు పడమర ఎంత దూరం అంత దూరం పడివేయటకు, చించివేయటకు ఆయన వచ్చుంటున్నాడు. సార్థకమైనాడు, లేచుంటున్నాడు. తర్వాత మనం గమనిస్తాం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నోందుతారు, మీరు సాక్షులై ఉంటారు. ఎక్కడన్నా? యెరూషలేం, యూదయ, సమరయ, బుద్ధిగంత. ప్రభుచితమైతే రాబోయే మెసేజ్లో మనం చూస్తాం. ఆ సేవలో ఎట్లా అడ్డుకుంటున్నాడు, ఎవరినా ఉపయోగించినాడు, ఏ రీతిగా ఉపయోగించినాడు, ఏ విధంగా ఎక్కడ నుండి చేస్తున్నాడు సేవ. ఇదంతా ఎక్కడ గమనిస్తున్నామో? బయట. ఎక్కడన్నా? బయట, ఓపెన్ ఎయిర్లో. కాబట్టి ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు వారు కర్తమంటే అపవాది వాడుకునే నరులను మనం ప్రభుని నమ్ముకున్న వారమైన మనము, ఆయన సంఘం ఇంకనూ కట్టబడుచున్నది. మనము సహాయకరంగా ఉండాలనా, లేకపోతే వాడు మన మనసులను చెరుపుతున్నాడా? సిట్ యువర్ సెల్ఫ్, లుక్ ఇట్ యువర్ సెల్ఫ్. మీలో మీరు చూసి పరీక్షించుకోండి. కట్టుటకు నేను సహాయకరంగా ఉన్నానా, లేకపోతే అపవాదితో నేను చేతులు కలుపుతున్నానా? చూస్తాం రాబోయే మెసేజెస్లో, ప్రభుచితమైతే నెక్స్ట్ 2-3 సెషన్స్లో. కావున ప్రియ సోదరు సోదరులారా, నమ్మని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ. రండి, సుంకరి ప్రార్థన చేసినట్టుగా పాపినైనా నన్ను కరుణించమని. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అందరికి హృదయపూర్వక వందనాలు.